హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 15 ఏళ్ల తర్వాత సెంట్రల్ హెల్త్ స్కీమ్ రేట్లు పెంపు, తీవ్ర ఉత్సాహంలో ఉద్యోగులు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఉద్యోగులకు మరో శుభవార్త. సిజిహెచ్ఎస్ రేట్లలో పెంపు. డిఏ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సంతోష వార్త అందించింది కేంద్రం. దాదాపు 15 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటే సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు అక్టోబర్ 13, 2025 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. సిజిహెచ్ఎస్ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సుమారు 2,000 వైద్య సేవల ప్యాకేజీల ధరలను సవరించారు. ఇప్పటి వరకు పాత రేట్ల కారణంగా ఉద్యోగులు, పింఛన్దారులు, అనుబంధ ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నందున ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నగదు రహిత చికిత్సలు నిరాకరించడం, రియంబర్స్మెంట్ ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు వెలువెత్తాయి. వాటి నేపథ్యంలో ఈ మార్పులు చేశామని అధికారులు తెలిపారు. కొత్త రేట్లు అన్ని సిజిహెచ్ఎస్ అనుబంధ ఆసుపత్రులు, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్కు వర్తిస్తాయి. అలాగే ఉద్యోగులు, పెన్షన్లు అర్హులైన వారు సమర్పించే రియంబర్స్మెంట్ క్లెయిమ్స్కి ఈ సవరణలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సంక్షిప్తంగా డిఏ పెంపు తర్వాత సిజిహెచ్ఎస్ రేట్ల పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ల వైద్య భారాలు గణనీయంగా తగ్గనున్నాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.